హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు పావని. ఈరోజు నేను మీకు రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే టమాటో సూప్ని అయితే ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఈ టమాటో సూప్ని ప్రిపేర్ చేయడానికి కేవలం ఇంట్లో ఉండే కొన్ని వస్తువులతోనే చాలా సింపుల్గా క్విక్గా చేసుకోవచ్చండి. అది కూడా చాలా టేస్టీగా. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ అయితే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అలాగే మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. దీనికోసం ముందుగా మీడియం సైజు ఆ టమోటాలను అయితే తీసుకోవాలి. వీటిని ఈ విధంగా కట్ చేసుకొని వెనక ఉన్న తుడుములను అయితే తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరే ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో కట్ చేసిన టమాటా ముక్కలు వేసుకోవాలి. అలాగే మీడియం సైజ్ కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఇందులోనే కట్ చేసిన 1 టేబుల్ స్పూన్స్ అల్లం ముక్కలను కూడా వేసుకోవాలి. అలాగే కొత్తిమీర తరుగును కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇందులోనే 10 వెల్లుల్లి రెబ్బలను అలాగే ఒక బిర్యానీ ఆకును వేసుకోవాలి. ఇందులోని 4 లవంగాలను 4 యాలకులను కూడా వేసుకోవాలి. యాలకులు అనేవి మీకు ఎంత ఫ్లేవర్ కావాలో అంతే వేసుకోండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇందులోని 1 కప్ వరకు కూడా నీళ్ళని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై పెట్టిన తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా కొంచెం నీళ్ళతో అయితే ఉంటుంది కదా. ఇలా ఉండేటప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలి. ఇలా ఉండేటప్పుడే చాలా గుమగుమలాడే వాసన కూడా వస్తుందండి. కొంచెం చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసుకొని ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. మిక్సీ జార్లో బాయిల్ అయిన టమాటా ముక్కలు వేసాం కదా, ఆ టమాటా ముక్కలతో పాటు ప్యాన్లో ఏవైతే నీళ్లు ఉంటాయో ఆ నీళ్ళని మాత్రమే వేసుకోవాలి. అంతేగాని బయట ఎక్స్ట్రా వాటర్ అయితే వేయకూడదండి. అలా వేస్తే టేస్ట్ అనేది మారిపోతుంది. ఇప్పుడు బ్లెండ్ చేసిన దాన్ని ఈ విధంగా స్ట్రైనర్ పెట్టుకొని ఈ స్ట్రైనర్లో ఉన్న సూప్ని ఈ విధంగా స్పూన్తో కంటిన్యూస్గా కలుపుతూ స్ట్రైన్ చేసుకోవాలండి. ఈ ఎక్స్ట్రా టిప్ని అయితే పక్కన పడేయాలి. ఇంతేనండి. ఇప్పుడు దీన్ని వేడి చేసి వేడిగా ఒక బౌల్లో సర్వ్ చేసుకోవాలి. ఈ విధంగా సర్వ్ చేసిన తర్వాత మీ దగ్గర ఏమైనా ఫ్రెష్ క్రీమ్ కనుక ఉన్నట్లయితే మీరు దాన్ని టాపింగ్గా యూజ్ చేసుకొని తాగొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా ఈ విధంగా రెస్టారెంట్ స్టైల్లో టమాటో సూప్ని అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. బరువు తగ్గుతూ ఎటువంటి నూనె లేకుండా ఆరోగ్యంగా హెల్తీగా ఉండాలనుకుంటున్నారా? అలాంటి వారి కోసమే ఈ సూప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ ఎవ్రీడే ఒక వీడియో వస్తూ ఉంటుంది. నా ఛానల్ అయితే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. బాయ్ బాయ్.